కాలంలో మనం పొలిటికల్‌గా అయితే బాగా మాట్లాడుతున్నాము. సో, టీడీపీ గెలిచింది కూటమి. సో, అక్కడ సీఎం అవ్వడానికి అవకాశం ఉన్నా గానీ లేదు తనైతేనే బావుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తనంతట తాను ఎంచుకున్నారు. అది అది తప్పదమ్మా. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటానికే నేను సమర్థిస్తాను ముందే చెప్పేశాడు. సో ఈజ్ నాట్ క్యాండిడేట్ ఫర్ ఆ అవకాశం ఉందో తనకే చెడగొట్టుకున్నాడు ఆయన. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ తనకు వచ్చే అవకాశాన్ని అనవసరంగా 2020లో కానీ అది నిజాయితీ అని కూడా చెప్పొచ్చు కదా సార్. నిజాయితీ చెప్తానమ్మా. రాజకీయాల్లో నిజాయితీలో ఇవి కాదమ్మా. రాజకీయాల్లో నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ ఎందుకు పెట్టావు? కానీ మోసం కాదు, చేయాలి కదా సార్. మోసం అవసరం. నేను చెప్పేది మోసం చేయక్కర్లా. 2020లో నీ ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నువ్వు బీజేపీ కలిసి దిగుతున్నాం, మేము తృతీయ పార్టీగా శక్తిగా వస్తున్నామని చెప్పావు. ప్రజలు ఆమోదించారు. నువ్వు పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్, సో పైన మోడీ వస్తాడు. ఈయన వెళ్తే అప్పుడు ఏమైంది? జనాల్లో కూడా ఏంటి, చంద్రబాబును చూసాం, జగన్ చూసాం, ఈ తృతీయ శక్తి పవన్ సీఎం. సో కాపు సమాజం అంతా కూడా ఇన్నాళ్ళకి మన కాపు సమాజం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని ఏకమయ్యి ఉధృతంగా ఉండేది అసలు ఎన్నికలు. ఇవాళ నువ్వు గెలిచినా గెలవకపోయినా సీఎం పవన్గానే ఉండేవాడు, క్యాండిడేట్ ఫర్ సీఎం. అది పోగొట్టుకుని చంద్రబాబుతో కలిసి నేను సీఎం కాదు చంద్రబాబు సీఎం అని చేతులు గడిపేశావు. సో నీకు సీఎం అనే ట్యాగ్ నీకు ఏర్పడాల్సిన బంగారం అంటే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాను మొదటిసారి మామూలుగా వచ్చాడు, రెండోసారి పిఎం క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ చేసుకుని నుంచున్నాడు, గెలవల. కానీ పిఎం ఇమ్రాన్ ఖాన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకని మూడోసారి పిఎం ఇమ్రాన్ చెప్పుకోకల్లా, నేను పిఎం అని ఆటోమేటిక్గా పిఎం ఇమ్రాన్ని. అలాగే తనకు కూడా ఇప్పుడు చెప్పుకోకుండానే సీఎం పవన్ అయ్యేవాడు. ఇప్పుడు ఏమిటి అవకాశం? ఇప్పుడు సీఎం అంతా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చెప్పుకోలేడు, ఇవాళ చెప్పుకోలేడు. సరే, ఆల్రెడీ ఆయనే ముఖ్యమంత్రి సీనియర్, అది తప్పదు, సాక్రిఫైస్ కాదు అది సీఎం చంద్రబాబును కాకుండా నువ్వు సీఎం అంటే నవ్వుతారు ప్రజలు. కనుక అది యూ హ్యావ్ టు యాక్సెప్ట్. 2029కి ఏంటి పరిస్థితి? 2029 నాటికి నువ్వు సీఎం క్యాండిడేట్వా, లేకపోతే మళ్ళీ చంద్రబాబును లోకేష్ను సీఎం చేసే క్యాండిడేట్వా? అది ప్రశ్న. ఇవాళ ఇరకాటంలో ఉన్నది పవన్ కళ్యాణ్. అది గెలిచారు, సంతోషం, కంగ్రాచులేషన్స్, అవన్నీ ఓకే, పండుగలు సంబరాలు అన్నీ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నీ పెరుగుదల ఏంటి? నీ పెరుగుదలను చంద్రబాబు ఎంతగా అణుస్తాడు, చంద్రబాబు ఎంతగా నిన్ను నొక్కుతాడు, ఎంతగా తొక్కుతాడు, అది లెక్క. ఎందుకంటే చంద్రబాబు నువ్వు పెరిగితే భరించలేడు. ఎందుకంటే నువ్వు పెరిగితే తనకు సమాంతరమైన నాయకుడుగాను పెరిగితే నష్టపోయేది ఎవరు? తను నష్టపోతాడు, తన కొడుకు భవిష్యత్తు మొత్తం పోతుంది. సో లోకేష్ను ప్రమోట్ చేయడానికి ఆయన 5 ఏళ్ళు ఉపయోగిస్తాడు తప్పితే, లోకేష్ తన కొడుకుని ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి తన కొడుకు అని, తన తర్వాత తనకు 80 ఏళ్ళు వస్తాయి. ఈ 80 ఏళ్ళ నాటికి యాక్టివ్ రాజకీయాలు కాకుండా ఆరోగ్యరీత్యా కూడా కొడుకుని ఈ లోపల 5 ఏళ్లలో కొడుకుని ప్రమోట్ చేసి, అది చెప్తాను, అది కూటమి విడిపోయే అవకాశాలు చెప్తాను. ఇప్పుడు తను సీఎంగా కొడుకుని ప్రమోట్ చేస్తాడు. కొడుకుని ప్రమోట్ చేసేటప్పుడు పవన్ ఎదగకుండా చూస్తాడు. ఒక పక్క మెట్టు తన కొడుకుని పై ఎక్కించి పార్టీ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో తను పంచుతున్నప్పుడు ఈక్వల్గా తను పెరిగాడు అనుకో, పోటీ వస్తుంది. అందుకని తనని ఎలా తగ్గించాలో వ్యూహం పన్నుతాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంచాలో అక్కడే వస్తూ ఎట్లా తగ్గించాలో వ్యూహాలు చేస్తాడు. ఆ వ్యూహాలు తట్టుకునే ప్రతి వ్యూహం చేయగలిగే శక్తి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తుతం లేదు. రేపు ఆ చుట్టూ ఉన్న సలహాదారులు కూటమి ఏర్పడితే ఓకే, కానీ ప్రస్తుతం చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహం చేయగలిగే సమర్థత లేదు. సో చంద్రబాబు దీన్ని ఎందుకు లాక్కున్నాడు ఇవన్నీ దృష్టి పెట్టుకుని మన పవన్ వదిలేస్తే, బీజేపీ పవన్ వదిలేస్తే, పవన్ పెరిగిపోయి ఒకవేళ తన్నుకుని ముఖ్యమంత్రి అయినా లేకపోతే నెక్స్ట్ అయినా తనే అవుతాడు. ఇక మన చరిత్ర అయిపోద్ది. చంద్రబాబు అయిపోతాడు, చంద్రబాబు కొడుకు అయిపోతాడు. కనుక పవన్ అక్కడ నుంచి మనం లాక్కుంటే బెటరు అని ప్లాన్ చేసి ట్రాప్ చేశాడు. పవన్ ఆ ట్రాప్లో పడ్డాడు. అందుకనే కాబోయే సీఎం అనేది రేపు చూడండి అని గోడ మీద రాస్తే రోజు రేపే, అట్లా కాబోయే సీఎం అది ఎప్పటికీ కాబోయే సీఎం. అంతేగాని సీఎం అవకాశాలు అన్నీ జారబెడుచుకున్నాడు. ఇప్పుడు రేపేంటి, తను సీఎం కావాలంటే ఈ కూటమి నుంచి విడిపడాలి, తెలుగుదేశం నుంచి బయటికి రావాలి, తెలుగుదేశం బయటకు వచ్చి తను అపోజిషన్ లీడర్గా అసెంబ్లీలో ఉండాలి, అప్పుడు పోరాడాలి. అప్పుడు ప్రజల్లో ఎలా ఉంటుందో
ఎలా నిన్నటిదాకా చంద్రబాబు అన్నాడు సీఎం అన్నాడు, తనే కదా సీఎం నేను కాదన్నాడు, ఇవాళ ఏంటి గొడవ అని ప్రజల్లో ఎలాంటి వస్తుందో ఎన్ని వేచి చూడాలి. రాబోయే కాలంలో అగ్ని పరీక్ష ముందు ముసల పడగానే పవర్ రాగానే గెలిచామనగానే కాదు, ఇవాళ ఇల్లుగానే పండగ కాదని ముందు ముసల పండగ. పవన్ కళ్యాణ్కి అది పండగ, అది ముసల పండగ ఉంది. అదే దేశంలో చూసుకుంటే చంద్రబాబుకు ఉన్న గొడవ ఏంటి? చంద్రబాబు 2018లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు బీజేపీ, కనుక నేను బయటకు వచ్చేస్తున్నాను వచ్చాడు. ఇవాళ మరి నువ్వు గెలిచావు, స్పెషల్ స్టేటస్ తెస్తావా? జగన్ చెప్పేశాడు నేను తేలేను, ఎందుకంటే వాళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది కనుక వాళ్ళు మనం బెదిరించడానికో డిమాండ్ చేయడానికి లేదు కనుక నేనేం గట్టిగా మాట్లాడలేను అని చెప్పేశాడు. నువ్వు ఇప్పుడు గట్టిగా కాంబినేషన్లో గెలిచావు కదా, ఇప్పుడు నువ్వు గట్టిగా తేగలవా? బీజేపీ ఇస్తుందా? బీజేపీ ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసింది. మీకు ఇవ్వలేదు, బీహార్కి ఇవ్వలేదు, ఇంకా 4 రాష్ట్రాల్లో రెఫరెన్స్ కూడా చేయలేదు. ఇప్పుడు బీజేపీ నుంచి తేగలవా? బీజేపీ ఇవ్వదు. కాంగ్రెస్ ఇస్తానంటుంది, నువ్వు ఇట్రా కాంగ్రెస్ నేను ఇస్తానంటుంది. సో నువ్వు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, స్పెషల్ స్టేటస్ కోసం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నువ్వు ఈ కూటమిని వదిలేసి కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతావా? చేతులు కలిపి ప్రజల్లో ద్రోహి అనిపించుకుంటావా? లేదు రాష్ట్రం కోసం చేస్తున్నానని ప్రజలను ఒప్పిస్తావా? బీజేపీని సెంట్రల్లో ఉన్న బీజేపీ దింపుతావు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నితీష్ కుమారు ఈ కూటమి కలిపితే 30 సీట్లు, 30 ఉన్నాయి ఎంపీ సీట్లు. బీజేపీకి ఉన్నాయి 240. ఈ కనుక బయటకు వచ్చి కూటమిలో ఉన్నది 295, కానీ ఒరిజినల్గా బీజేపీకి ఉన్నది 240. సో ఈ 32 ఇటు వచ్చేస్తే, ఈ 30 బయటకు వచ్చేస్తే ఇంకా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళందరినీ పోగేసుకుంటే వాళ్ళు 233 ప్లస్ వాళ్ళు 272కి వెళ్ళిపోతారు. నేను 33 తోటి, నీ 30 తోటి 230 63 అవుద్ది. ఇంకో 9 మిగతా చిన్న చితక పార్టీలు తెచ్చేసుకుంటారు. వాళ్ళు బీజేపీ దింపేసి వాళ్ళు అధికారంలోకి వెళ్తారు. సో నువ్వు బీజేపీని దింపి వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో రావడానికి దోహదం చేస్తావా? ఎందుకు చేసావా అంటే నేను రాష్ట్రం కోసం స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు కనుక చేస్తున్నాను అంటావా? లేదు నా పదవులు ముఖ్యం, నాకు నా వాళ్ళకి పదవులు ముఖ్యం, ఇది ముఖ్యం, ఆ హోదా ఉనే రాజకీయం కోసం అప్పుడప్పుడు మాట్లాడతాం, కానీ అదేం పెద్ద దాని గురించి నాకు పట్టింపు లేదు, నా ప్యాకేజీ మళ్ళీ తీసుకుంటాను అంటావా? వేచి చూడాలి. ఇతను అగ్ని పరీక్షలో ఉన్నాడు, ఇప్పుడు ఎలా దాటుకుంటాడు? ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబుకి మామూలుగా కాదు, ఒక పక్క పవన్ విషయం పెరగకుండా ఆపాలి, ఒక పక్క స్పెషల్ స్టేటస్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సమానం చెప్పాలి, ఒక పక్క ముస్లిం 4%ని బీజేపీనేమో గ్యారంటీగా 4% రద్దు చేస్తామంటున్నారు. చంద్రబాబు ఏమో మొన్న ఎన్నికలప్పుడు అది నేను అడ్డుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయడానికి అంగీకరించను అన్నాడు. ఇప్పుడు ఆ ముస్లిం విషయాలు ఏం చేస్తావు? ముస్లిం రద్దు చేస్తామంటున్నారు వాళ్ళు, నువ్వు అడ్డుకుంటావా? ఇవన్నీ ప్రశ్నలు. బీజేపీ అడ్డుకుంటే మరి బీజేపీతో విరోధం పెట్టుకోవాలి, విరోధం పెట్టుకుంటే నువ్వు బయటికి రావాలి. పోయినసారి వచ్చినప్పుడు వస్తావా? నీకే బయటికి రావడం, లోపలికి వెళ్ళడం చంద్రబాబు పెద్ద కొత్త ఏం కాదు. ఎవరితోనైనా చెదురు కలుపుతాడు, ఎవరికైనా ద్రోహం చేస్తానికి సిద్ధం. అతనికి రాజకీయంలో రాజకీయం ఉండదు కదా. రాజకీయం నీతి అనేది అతనికి ఎప్పుడూ లేదు. తన అవసరము, ఇది దాన్ని బట్టి చెప్పేస్తాడు, ప్రజలకు ఏదో ఒకటి చెప్పేస్తాడు. ఇప్పుడు రేపు కూడా వచ్చేసి రాష్ట్రం కోసం వచ్చానంటాడు. రాష్ట్రం కోసం స్పెషల్ స్టేటస్ కోసమే కదా ఇన్నాళ్ళు 10 ఏళ్ళుగా పోరాటం, దానికోసం కాంగ్రెస్ ఇస్తానంది కనుక నేను ఎందుకు కాంగ్రెస్ ఇస్తానంటే వద్దనాలి, రాష్ట్రం బాగు ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు అని చెప్పేస్తాడు. కనుక ఇవన్నీ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ 3 నెలలు ముచ్చట, 6 నెలలు ఆశ అని అంటారు. ఈ 6 నెలలు, ఈ 3 నెలలు ముచ్చట్లో ఇవన్నీ బయటపడతాయి. 6 నెలల్లో మిగతా విషయాలు ఎవరి కింద ఎవరిపైన తెలుస్తాయి. చాలా ఉన్నాయి. ఈ రాబోయే కాలంలో అనేక వికృత రాజకీయ విశేషాలు, అనేక సమస్యలు, ముడులు బయటికి రావడం అన్నీ వస్తాయి. ప్రజలు ఊరుకోరు, అపోజిషన్ ఊరుకోదు, మీడియా ఊరుకోదు. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన టక్కనే అమరావతినే మన రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అని అంటున్నాడు. అదేగా నిన్నటిదాకా వీళ్ళు అన్నది.
ఇప్పుడు అదే ఆయన అన్నాడు ఇవాళ ప్రమాణ స్వీకారం. సో ఇవన్నీ ఆయన ఏమేమి జిమ్మికులు చేస్తాడు, ఏమేమి మాటలు మారుస్తాడు, ఏమి లాజిక్లు చెప్తాడు, ఇవన్నీ వేచి చూడాల్సిన వికృత విన్యాసాలు అన్నీ రాబోతున్నాయి. 3 నెలల్లో చూస్తాం. ఈ ఎన్నికలు అయిపోయినాయి, ఏదో అయిపోయినాయి అనుకుంటే కదా అయినాయి. ఓకే, గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిన వాళ్ళు ఓడిపోతారు, అది వేరు. ఇక తర్వాత ఏంటి కదా, ఈ తర్వాత కదా ఇక్కడ సమస్యలే ఉన్నాయి, రాష్ట్రంలోనూ సమస్యలే ఉన్నాయి, దేశంలోనూ సమస్యలు ఉన్నాయి. ఇది తేలాలి. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.